తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సోదరి చీటీ సకలమ్మ కన్నుమూశారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న సకలమ్మ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్ రావు ఆమెకు నివాళులర్పించారు. కాగా ఆమె అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయని తెలుస్తోంది. బ్యాంకులకు సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సందీప్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి రాత్రి కన్నుమూశారు. మొత్తం కేసీఆర్ కు కుటుంబ సభ్యులుగా మొత్తం 10 మంది ఉన్నారు. దాంట్లో 8 మంది అక్కచెల్లెలు, 2 అన్నదమ్ములు. గతంలో 2 సిస్టర్స్ చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన సకలమ్మ 5వ సోదరిగా మనం చూస్తాం. అయితే సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు సంబంధించినటువంటి సకలమ్మ భర్త ఇంత ముందే చనిపోయారు. సకలమ్మ కొంత అనారోగ్య సమస్యల వల్ల ఆమె రాత్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రస్తుతం కవిత, కల్వకుంట్ల కవితతో పాటు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఆ కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరుగా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వయోభారం, అదేవిధంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల వల్ల కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం అంత్యక్రియలు వాళ్ళ మధ్యాహ్నం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ అది వాస్తవానికి ఈ రోజు చాలా కీలకమైనటువంటి మీటింగ్ ఉండేది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో హైదరాబాద్ లో ఈ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే క్లబ్ హౌస్ లో ఈ సమావేశం జరుగుతున్నటువంటి సమావేశం ఇప్పటికే రాత్రి డిసైడ్ అవుతున్నటువంటి సమయంలోనే ఈ చేదు వార్త జరిగింది. కేసీఆర్ స్వయాన అక్క కావడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం కానీ, స్ట్రీట్ వెండర్స్ సమస్యలు, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వార్డు సభలు వంటి అంశాలు, అదేవిధంగా పెన్షన్స్, ఇట్లాంటి అన్ని అంశాలు, ఇండ్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా మొత్తం కూడా డిస్కస్ చేసే అవకాశం ఉండేది. జిహెచ్ఎంసీ మేయర్ మీద ప్రధానంగా అవిశ్వాసం ఎట్లా పెట్టాలి, ఏంటి, మనకున్నటువంటి మెజార్టీ సభ్యుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఎట్లా చేయాల్సిన అవసరం ఉంది అన్నటువంటి దాని మీదనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉండేది. ఈ దీంట్లో అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉండేది. బట్ ఈ కార్యక్రమం రద్దయినట్టుగా కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ స్వయాన సిస్టర్ కావడం, గతంలోనే 2 చనిపోయినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కేసీఆర్ కి చాలా ఇష్టమైనటువంటి సిస్టర్ గా కూడా చెప్తుంటారు. మొత్తం 8 మంది సిస్టర్స్ మనం చూస్తాం. 10 సారి కూడా కేసీఆర్ సంబోధించినప్పుడల్లా సిస్టర్స్ గురించి సంబోధించేవాడు. రాఖీ పండుగ వచ్చిందంటే మనం ప్రగతి భవన్ లో చూసేవాళ్ళం. సిస్టర్స్ అందరు కూడా లైన్ లో కూర్చొని ఒక్కొక్కరి చేత కేసీఆర్ రాఖీ కట్టించుకున్నటువంటి విజువల్స్ మనం చూసేవాళ్ళం. బట్ ప్రజెంట్ ఇప్పుడు 3వ సిస్టర్ చనిపోయింది. బట్ ఈ రకంగా చనిపోయిన నేపథ్యంలో మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా దుఃఖంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ మేడ్చల్ పరిధిలో దాన సంస్కారాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కొంచెం విషాద ఛాయలు ఉన్నాయి ఆ కుటుంబ సభ్యుల్లో. కనుక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆ కుటుంబ సభ్యులు రద్దు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం. థ్యాంక్ యూ నరేందర్.
తెలిపారు.